న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం మేడిగడ్డకు చేరుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ పరిధిలోని 7వ బ్లాక్ వద్దకు నిపుణుల టీం చేరుకుంది. మేడిగడ్డలోని 17, 18వ గేట్లను ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో ఎల్ఎన్టీ ఇంజనీర్లు గేట్లను ఎత్తనున్నారు. గేట్ల లిఫ్టింగ్ ప్రక్రియ నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, 17, 18వ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నాలు ఎంతవరకు సాగాయి? శ్రేణుశ్రీ ఉదయం నుంచి కూడా 17, 18 గేట్లను లిఫ్ట్ చేయడానికి అటు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి ఇప్పటికీ దానికి సంబంధించి గడ్డర్ల క్లీనింగ్ కావచ్చు, అక్కడటువంటి సీలింగ్ వీలు కూడా మొత్తంగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి ముగ్గురు నిపుణులు, అందరూ ఒక మహిళతో సహా మరో ముగ్గురు నిపుణుల బృందం అయితే కొద్దిసేపటి క్రితమే బ్యారేజ్ వద్దకు చేరుకొని అక్కడ జరిగినటువంటి డ్యామేజ్, సింకింగ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, ఒకవేళ వరదలు వస్తే మరింత డ్యామేజ్ ఏ విధంగా జరుగుతుంది, దాన్ని తట్టుకోగలదా, ఎటువంటి మరమ్మతులు చేయాలనే దానిపైన అక్కడ అధికారులతోని కొంత సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం ఆ మేడిగడ్డ బ్యారేజ్ సింక్ అయిన ప్రాంతం ఉన్నటువంటి స్థాయిలు, అదేవిధంగా అక్కడ జియోగ్రాఫికల్ డేటాతో పాటుగా అన్నారం, సుందిల 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి డేటా కూడా తీసుకోవడానికి ప్రస్తుతం అన్నారం, సుందిల బ్యారేజ్ కు అధికారులు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే గేట్ల లిఫ్టింగ్ ప్రక్రియను సాయంత్రం వేళ కానీ లేకుంటే తెల్లవారుజామున లిఫ్టింగ్ ప్రక్రియ మొదలు చేయాలంటూ కూడా అధికారులు చెప్పారు. ఎందుకంటే దాని లోపల అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఈ ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలే అవకాశం ఉన్న నేపథ్యం లోపల దాన్ని పూర్తిగా సన్ సెట్ తర్వాతనే చేయాలంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో సాయంత్రం 6 తర్వాత లిఫ్టింగ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే లిఫ్టింగ్ చేసేటప్పుడు గడ్డర్లకు సంబంధించి ఏదైనా సౌండ్ కనుక మారితే మాత్రం పూర్తిగా నిలిపేయాలంటూ కూడా వచ్చినటువంటి టీము అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లకు సూచనలు చేసింది. దీన్ని అటు రాష్ట్రానికి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు, ఎల్ఎన్టీ సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయి లోపల లిఫ్టింగ్ ప్రక్రియ లోపల మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా లాగ్ బుక్ ఎంట్రీ చేయాలి. దానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే అప్రమత్తమై దాన్ని క్లోజ్ చేయాలంటూ కూడా కొంత సూచనలు చేసి ప్రస్తుతం ఆ ముగ్గురు సంబంధించినటువంటి టెక్నికల్ టీం అయితే అన్నారం, సుందిలా బయలుదేరారు. ఇక ఈ రోజు రాత్రి సమయానికి ఆ 2 గేట్లు అయితే తెరిచే అవకాశం అయితే ఉంది. రేణుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వేణు.